ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారము కలిగిన తండ్రి, నీ కృప ద్వారా నాయన ఈ 3వ బైబిల్ సెమినార్ను వేట్లపాలెమునందు జరిగించడానికి మీరిచ్చిన ఆధిక్యతను బట్టి, అనుకూలతను బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఎక్కడెక్కడ వారమో మీ దీనదాసులుగా ఏక మనసు కలిగి సంవత్సరానికి ఒక మారు నాయన సువార్త సందేశాలను, విశ్వాసులను బలపరిచే మాటలను అందించడానికి ఏర్పాటు చేయబడిన ఈ వేదిక ద్వారా మీ దాసుడుగా నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన, ఈ సమయంలో కొన్ని సంగతులు మీరు మాకిచ్చిన లేఖనాల వెలుగులు పరిశీలించడానికి మీ దాసుడిని మరుగుపరిచి నాయనా, నా నోట మీ మాటను స్థిరపరిచి అర్థమయ్యే విధానములో ఆలోచింపజేసే మాటలను, మీ గ్రంథపు యొక్క గొప్పతనాన్ని మేము రుచి చూడగలిగే భాగ్యము దయచేయమని, వచ్చిన బిడలను, రాబోతున్న బిడలను, జరగబోయే క్రమం యావత్తు మీ నామ మహిమార్థంగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, హోలీ ప్రీస్ట్హుడ్ ఫెలోషిప్ అనే పరిశుద్ధ యాజక సహవాసం అనేటువంటి ఒక చిన్న ప్రయత్నము, సహవాసాన్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది సేవకులు కలిసి తలా రూపాయి వేసుకుని ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. దీనికి ఒకరు బాస్ లేరు, అందరము హక్కు కలిగిన వారముగా ఉండి అందరి కష్టాలు ఈ సంవత్సరం అంతా దేవుడు పరిచర్యలో వాడబడినందుకు కృతజ్ఞతా భావం కలిగి దేవుడు మాకిచ్చినటువంటి సహకారాన్ని బట్టి మేము మాత్రము కలిసి ఈ రీతిగా ఉచితంగా ఈ సెమినార్ జరిగిస్తున్నాం. ఇందులో ప్రతి రూపాయికి విలువ ఉంది, లెక్క ఉంది, సమాధానం ఉంది. ఎందుకంటే దీనికి ఒకరు కాదు బాస్, అందరము పరిశుద్ధ యాజక సహవాసములో ఉన్న వారందరూ బాసులు. ప్రతి ఒక్కరికి లెక్కలు అడిగే హక్కు ఉంది. ఒక్కరే ఉన్నారనుకోండి, ఎంత వస్తుందో చెప్పరు, ఎంత నొక్కుతున్నారో చెప్పరు. మాకైతే అలాంటి డోకా లేదు, డౌట్ కూడా లేదు. ఇంత మంచి అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. సంవత్సరానికి ఒకసారి ఉచితంగా భోజనం పెట్టాలి మనందరం. ఎప్పుడు టోకెన్ కోసం మాట్లాడలేదు, ఫ్రీ కోసం మాట్లాడలేదు. వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి, షెల్టర్ ఇవ్వాలి. ఇది మా ఉద్దేశం. మా ఫెలోషిప్ పెద్దలు జయప్రకాష్ గారు, ఇంకా చిన్నయ్య గారు, మిగతా టీం మెంబర్స్ అందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ 3వ సెమినారు 3వదిగా చేయడం అనేది మేము సాధించిన ఘనతగా భావిస్తూ మా అందరి తమ్ముళ్ళు, అన్నయ్యల యొక్క పూర్తి సహకారముతో ఈ 3వ బైబిల్ సెమినార్ చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మంచిదండి. నా అంశం ఏమిటి అంటే, త్వరగా నేను ముగించాలి. మేమందరం కొలమానం పెట్టుకున్నాం టైం దగ్గర కూడా. ఆ టయానికి మేము కరెక్ట్గా రీచ్ అవ్వాలి. ఏదేనుతో ముడిపడిన మానవ మనోగతం, ఏదేనుతో ముడిపడిన మానవ మనోగతం ఏమిటి? ఇది మన అంశం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రారంభములో తొలి మానవుడైన ఆదామును ఏదేను వనములో దేవుడు నిర్మించిన తర్వాత అక్కడ నుంచి జరిగిన సందర్భాల నుండి ఈ రోజు వరకు ఉన్నటువంటి మానవ పరిణామ క్రమములో, మానవ మనోగతములో,
మానవ జీవిత పాఠాల వెనక, అనుభవాల వెనక ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన సంగతులను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మంచిది దేవుని బిడ్డలారా, ప్రపంచంలో పాపాన్ని గురించి కానీ, పాపము అనే ఆజ్ఞను గురించి కానీ మాట్లాడిన ఏకైక గ్రంథం ది బైబిల్. పాపము గురించి సమాజంలో ఎక్కడ మాట్లాడరు, కానీ పాపాన్ని గురించి మాట్లాడిన ఏకైక దైవ గ్రంథముగా, మనిషిలో ఉన్న కలంకాన్ని కడగాలని క్రీస్తును పంపించిన, పాపమును ఒప్పింపజేయాలన్నా, పాపమును ఒప్పుకోవాలన్నా అది క్రైస్తవ్యంలోనే కనబడుతూ ఉంది. అయితే ఈ ప్రపంచానికి తొలి మానవుడి నుండి నేటి వరకు పాపపు రుచి ఏమిటో అందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ప్రతి తరము పాపము చేసింది. పాప ఫలమేమిటో ప్రతి తరము అనుభవిస్తుంది. నేటికి మనము కూడా ఆ పాప ఫలాన్ని అనుభవించిన తర్వాతే ఈ స్థితిలోకి మనం వచ్చాం. ఈ సొసైటీకి లేదా ఈ సమాజానికి పాపము చేయొద్దు అనేటువంటి మాట ఎప్పటికీ నచ్చదండి. పాపపు హెచ్చరిక ఎప్పటికీ నచ్చదండి. పాపపు అనుభవాలు ఎవరు చెప్పినా, దాని ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పినా ఈ సమాజం ఎప్పుడు వాటిని పట్టించుకోదు. పాప ఫలితము యొక్క నష్టాలేమిటో ఎవరికి చెప్పినా ఎవరు వినని స్థితి ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రతి మనిషి చెప్పినప్పుడు వినక, తాను పాపమని చెప్పినా వినక, దానిని చేసిన తర్వాత దాని బాధ ఏమిటో చూస్తుంది సమాజం అంటే? దానికి కారణం ఏదెను వనములో 2 ప్రత్యేకమైన వృక్షాలను మనం చూస్తా ఉన్నాం. చెప్పండి, చెప్పరా? వృక్షాలు తెలియదమ్మా, బాటనీ శాస్త్రం కాదు. 2 ప్రత్యేకమైన వృక్షాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. అది ఆ వృక్షంలోనే, ఆ ఫలములోనే కొన్ని క్యారెక్టర్స్ ఇమిడిపోయి ఉన్నాయి. ఏంటది? మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఒకటి ఉంది. జీవ వృక్ష ఫలం ఉంది, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఉంది. కానీ ఆదాము దగ్గరికి ఎన్నో మారులు తన కుయుక్తు చేత మోసగించాలని వచ్చినటువంటి దురాత్మకి ఆదాము లొంగలేదు. అయితే స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్న సంభాషణ ఏమిటో ముందుగా చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, ఏదేను వనములో ఉన్న సకల వృక్ష ఫలములు ఇన్క్లూడింగ్ జీవ వృక్షంతో సహా మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అంది. అవమ్మ, మేము ఏ పండునైనా నిరభ్యంతరంగా తినొచ్చు, ఏమి సంకోచం లేదు, కానీ ఒక్క ఫలము దగ్గర మాత్రం ఆగమన్నాడు దేవుడు అని చెప్పింది. అప్పుడు తన లాలన మాటలు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అందుకు సర్పము మీరు చావనే చావరు, యాలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీ కన్నులు తెరవబడును, మీ కన్నులు తెరవబడును. ఎస్, ఎప్పుడు తెరుచుకుంటే?
చెప్పాలి మీరు. తినకముందా తిన్న తర్వాత? తిన్న తర్వాత. అంతేనమ్మా? మరలా చదువుతున్న మాట ఒకసారి. అదొక సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమని. అంటే మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని కానీ మీరు తిన్నారంటే మీ కన్నులు తెరవబడతాయి. మీ కన్నులు తెరవబడతాయి. ప్రపంచానికి ఏదేను వనము, ఏదేను నుండి నేర్పిస్తున్న పాఠం ఏమిటి అంటే మీ కన్నులు తెరవబడాలి. అందుకే ఈ సొసైటీకి ఎన్ని మాటలు చెప్పు, ప్రభుత్వం వారు, మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మనం వెళుతున్న మార్గాలలో వేగం కన్నా ప్రాణం మిన్న, వేగం కన్నా ప్రాణం మిన్న. చూసారమ్మా? మీరు స్పందన లేదేంటి? సేవకులు చెప్తున్నారు, సేవకులు చెప్పకూడదు. చెప్పండి కింద ఉన్నవారు. చూడలేదు ఎవరనే? చూసారంటే ఎవరో కానీ మాట చెప్పారు, సంతోషం. మీరు చెప్తే ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. అమ్మ మీరు చెప్పలేదు అనుకోండి, నా ప్రసంగం మీద నాకే అనుమానం వచ్చి త్వరగా ముగించుకుని వెళ్ళిపోతాం. వేగం కన్నా ప్రాణం మిన్న. పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ విస్తృత ప్రచారం ఇది. కానీ జరుగుతున్న ఘోరాల వెనక ఎన్ని భయంకరమైన వేగముతో కూడిన మరణాలను మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ప్రాణం నీరు గారిపోతుందండి. మరి ఎవరో మనకు తెలియదు, కానీ ఆ వేగములో చిన్న చిన్న వయసులో ఉన్న బిడ్డలు నేల రాలిపోతుంటే, రక్తపు మడుగులో ముద్దలుగా కనబడుతుంటే, ఆ దృశ్యాలు చూస్తున్న మన కంటికి, మన హృదయానికి ఎంతో నొప్పిగా కనబడుతున్నాయి. చూడండి, ఒక తండ్రి తన కుమారుడిని ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. డాడీ, నాకు ఆస్తిలో వాటా కావాలి అన్నాడు. అరే, ఇంకా నీకు పెళ్ళి కాలేదు, ఒక పిల్లలు లేరు, అప్పుడే నీకు ఆస్తు పంపకాల గురించి గొడవ ఎందుకురా అని అడిగాడు. అబ్బాబే, నేను నీకన్నా వ్యవసాయం కన్నా పట్నం పోయి చాలా పెద్ద వ్యాపారం చేసి నీకంటే ధనవంతుడిగా మారిపోయి వస్తాను డాడీ అన్నాడు. చెప్పారు. తల్లి అంతా బతిమలాడుతుంది కదా, రే చిన్న, నీకు తెలియని వయసురా, డబ్బులు చేతిలో ఉండి నువ్వు పట్నం పోతే ఎలాంటి వారు నీకు ఎదురవుతారో తెలియదురా, నువ్వు వద్దు చిన్న, నువ్వు ఎక్కడో ఉంటే మేము తట్టుకోలేమురా, కన్న పేగు బాధపడుతుందిరా, వద్దురా నాయనా అని బ్రతిమలాడుతుంది. తండ్రి కోపగించుకుంటాడు ఒకరోజు. సరే, ఈడి తిండి మానేశాడు. తినడం మానేసి నాకు నా ఆస్తి ఇస్తారా ఇవ్వరా అని కూర్చున్నాడు. ఏం చేస్తాడు తండ్రి? చావమంటారు అంటారు, బండి కొనివ్వకపోతే చేస్తానంటారు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? కొన్నారు. ఇలాంటి సందర్భాలు కోకొల్లాలు ఉన్నాయండి. సరే, ఇక తండ్రి మనసు కరిగి కొడుకుని ఎక్కడ పోగొట్టుకుంటానని బాధ కలిగి ఏం చేశాడో తెలుసా? ఆస్తిలో వాటాకి తగ్గ అమౌంట్ ఇచ్చేసాడు. అబ్బా, చేతిలోకి డబ్బు మూట రాగానే ఎప్పుడెప్పుడు సామర్లకోట వెళ్ళిపోవాలి, ఎప్పుడెప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కేయాలి, ఎప్పుడెప్పుడు మహాభాగ్యనగరం, ఎక్కడ? హైదరాబాద్, కేర్ ఆఫ్ సిన్ సెంటర్. ఏ సెంటర్ అండి ఇది? పాపాలపురం. అక్కడికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. సరే, తండ్రిని ఒప్పించాడు, డబ్బు తీసుకున్నాడు. ముందుగానే చెప్పారు, ఎవ్వరు వినరండి, ఎవ్వరు విన్నారు. బండి కొన్నప్పుడు తండ్రి చెబుతాడు, రే నాన్న, బండి సీసీ చాలా ఎక్కువ కొనిపించావురా, నీ వయసుకి ఆ సీసీకి 160 200 సీసీలు వద్దురా, 125 ముద్దుగా సరిపోద్దురా అన్నాడు. అబ్బే, ఎంత ఉండాలమ్మా సీసీ? ఇక్కడి నుంచి జంప్ చేస్తే అక్కడ పోవాలి ఒకసారి. సీసీ ఎంత స్పీడ్ వెళ్ళాలంటే అంత సీసీ బాగుండాలి, ఇంజిన్ కెపాసిటీ. తండ్రి చెబుతున్నాడు కొన్నప్పుడు, రే ఇది ప్రేమతో ఇస్తున్నాను కానీ దీనివల్ల అనర్థాలు తెచ్చుకోకరా. అప్పుడు ఏమి ఎక్కవండి, బండి కొనగానే బండి మీద ప్రేమ.
ఎంతమంది పిల్లలు తెలుసు కదా మనకి. కోట శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉండేవాడు, బాబు మోహన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కుమారులు చనిపోయారు తెలుసా. చాలా కారు యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్. ఒకప్పుడు ఇప్పుడు ప్రస్తుత మంత్రి గారు నారాయణ గారి ఒక కుమారుడు కూడా అట్టి రీతిగానే చనిపోయాడు. చాలా విషాదకరం. తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తారు. అప్పుడు ఆ మాటలు ఎవ్వరికి నచ్చవు. వాళ్ళకేటండి, ఇప్పుడు ఒకప్పుడు మనకి నచ్చలేదు, నాకు నచ్చలేదు, మీకు నచ్చలేదు. అందరూ మంచి చెడ్డలు తినే వృక్ష ఫలాన్ని కోయాలి. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఒక్కరు ఈ తరం వరకు కూడా అదే మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని కోసి తిని దాని అనుభవాన్ని చూస్తున్నారు ఈ రోజుకి అదే ఏదోనుతో ఉన్న మానవ మనోగతం ప్రతి తరములో రిపీట్ అవుతుంది. ప్రతి తరము ఆ పాపాన్ని రుచి చూచి దాని బాధ ఏమిటో అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మైకెట్టుకుని బైబిల్ అట్టుకుని మీ దగ్గరకు వచ్చాం. ముందు చెప్తే అంటాం ఏంటండి, ఎవరైనా మన వాళ్ళు అంటారు ఏజ్ ప్రాబ్లం అండి అంటారు. నిజమే, హార్మోన్స్ ప్రభావం, రైటే. ఎక్కడ ఏదేనుతో ప్రారంభమైన మానవ అవిధేయత ప్రతి తరములో రిపీట్ అవుతుంది. అది ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దని చెబితే తిన్న దినమున మీ కన్నులు తెరుస్తాయని, ముందుగానే తిన్న తర్వాత మీ కన్నులు తెరుస్తాయని చెప్పింది. అన్నట్టుగానే ఆ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు వారేమిటో వారికి అర్థమైంది. ఇదిగో తండ్రిని అడిగాడు, డబ్బు ఇచ్చాడు, మహాపురం పోయాడు. మొత్తం డబ్బు చేతిలో ఉంటేనండి స్నేహితులు ఎంతో మంది ఉంటారు. బ్రదర్ నువ్వెవరో తెలుసా, నా హార్ట్ తెలుసా అంటాడు. అయ్య బాబాయ్ నేను నీ గుండెనే ఈరోజు రా, అయితే హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయో చెప్తావా? ఏముంటాయా? నైట్ అయితే డిస్కో టెక్ ఉంటుంది, డిస్కో టెక్, డిస్కో డ్యాన్స్, పబ్ పార్టీలు, రేవ్ పార్టీలు. బాబా ఈ మధ్యకాలంలో విచ్చలవిడేటువంటి పార్టీల గురించి అంటుంటే భయం వేస్తుంది కూడా. ఇలా ఉంటారా మనుషులే? ఇలాంటి కల్చర్ అంతా అయిపోయింది. వ్యాపారం పక్కనట్టండి, ఉద్దేశాలు మారిపోతాయి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇదిగో వెళ్ళాడు, డబ్బంతా ఆర్పేశాడు. ఉన్నప్పుడు చేరిపోయిన వాళ్ళు తినేశారు, అందరూ తినేశారు. ఆఖరికి వాడి దగ్గరకు పోయేటప్పటికి ఏమైంది అంటే, ఎవడో కూడా వాడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతే ఒక్కడు పట్టాడు అన్నం పెట్టేవాడు వాడికి కరువైపోయారండి. సరే ఒక స్నేహితుడు కలిసి, ఒరే మా ఇంటికి కానీ వచ్చేవంటే మన ఆడి కొట్టేస్తాడు నిన్ను నన్నుని, నువ్వు వెళ్ళి మా పందుల జట్టు కాడు ఉండరా, ఇంత క్యారేజ్ పట్టుకొస్తాను అన్నాడు. అమ్మయ్యా ప్రాణం లేసి వచ్చింది. ఒక్కొక్కసారి అన్నం కోసం మనం పడే వేదన ఏంటో తెలుసా? అందుకేనండి సరైన టైంలో ఎంత ప్రసంగాలు చేస్తున్నా సరే ఆ సరైన సమయానికి భోజనం పెట్టాలి. చాలా మంది మాట్లాడుతుంటారు క్రూరులు, ఓ పూట తినకపోతే చచ్చిపోతావు అంట. ఆకలి బాధ అందరికీ ఒకటేనండి, ఒకటే. ఆ రోజు అన్నీ పోగొట్టుకున్న తర్వాత పట్టెడు అన్నం కోసం ఎదురు చూస్తున్నాడు ఒక కుమారుడు. మీ అందరికీ స్టోరీ తెలుసు కదా. స్టోరీ అంటే ప్రభువారు చెప్పిన ఉపమానం ఇది. అప్పుడు గుర్తొచ్చిందండి, వస్తాడు కదా అని చూస్తే ఎప్పటికీ రాడే. ఆ బాక్స్ పట్టుకుని వస్తాడు కదా అని ఎదురు చూస్తుంటే రాడే. సరే ఆఖరికి పందులు తినే పొట్టు తిందాం కదా అనేటువంటి మనసు ఎంత దిగజారిపోతే ఆ స్థితికి వస్తావో చెప్పండి. మా అమ్మగారు నేను చదువుకునే రోజుల్లో అప్పుడప్పుడు చారుని కోడిగుడ్డు అట్టేసి, పెద్ద ఏదో మనం డిగ్రీలు పెద్ద ఉద్యోగాలు చేసేసినట్టు వచ్చి, ఏంటి చారా కోడిగుడ్డ, ఏదో పెద్ద పైకి కలిపేసి క్రికెట్కి పోయేవాళ్ళం. వైజాగ్ చదువుకోవడానికి పోయాక ఆడొండుతాడని ఈడొండుతాడని ఆడు ఎవడో రూమ్లో వండకపోతే ఆ అత్యవసరమాన్ని వండుకుని ఒక రూపాయి 2 రూపాయలు ఏంటవి పచ్చడి ప్యాకెట్లు తెచ్చుకుని 3 రూపాయలు విశాఖ కప్పు తెచ్చుకుని ఆ రోజుకి అదే తిండి. అమ్మ వండినప్పుడు అట్టేసి పెట్టినప్పుడు నచ్చలే. మన వరకు రావాలి, అనుభవాన్ని ప్రతి వారు చూడాలి. తండ్రి చెప్పాడు, తల్లి చెప్పింది, వినలేదు. ఆఖరికి పందులు తినే పట్టు దగ్గరకు వచ్చినప్పటికీ అప్పుడు హృదయములో వేదన, మనసు నిండా బాధతో అప్పుడు అర్థమైందండి. తండ్రి చెప్పిన మాటలు ఒక్కొక్కటి తన అంతరంగములో పరిగెడుతుంటే ఆ పరిగెడుతున్న క్షణాలు, ఆ పరిగెడుతున్న మాటల స్పందనకు
కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరు గుర్తుకొచ్చి, చి నా తండ్రి దగ్గరకు పోయి కనీసం కూలివాడిగానైనా ఉంటాననుకుని బయలుదేరాడండి. ఈరోజు చూడండి, సమాజం ప్రతి తరము ఇదిగో తినొద్దు అనే ఆజ్ఞ, ఆజ్ఞాతిక్రమమే పాపం అనే మాట ప్రతి తరములో వినబడుతుంది. ఎవరు వినరు. దాని రుచి చూడాలి. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ప్రతి తరము తినాలి. తింటుంది, తినబోతుంది ప్రతి తరం యేసుక్రీస్తు వచ్చేంత వరకు. ఆ తిన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది. మోసం చేయొద్దురా, మోసమే చేస్తాడు. మనం ఈ బైబిల్ ఏది చెప్తాదో దుష్టుడు దానికి భలే ఆపోజిట్ చేస్తుంటాడు. హీరో అన్నాం అనుకోండి, వెంటనే చెప్తాడు విలన్ ఉన్నాడ్రా అని చెప్తాడు. దేవుడు ఉన్నాడ్రా అన్నాడు అనుకో, దెయ్యం కూడా ఉందంటాడు. అన్ని ఆపోజిట్. ఇలా చేసి ఈరోజుకి తినవద్దంటే తినిపింపజేస్తుంది, చెయ్యొద్దంటే చేయింపజేస్తుంది. ఎందుకంటే ఈ ఫలము ఈ రోజుకి మనందరము తిన్నవారము, తినబోతున్న వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్ని సెమినార్లు చూశారు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని ఆదివారాలు, ఎన్ని కూడికలు, ఎన్ని మహాసభలు. క్రైస్తవ్యాన్ని అలుముకున్న దేవుని స్వార్థ వెళుతున్నా ఆ మాటలు వింటారంతే. దాని ఫలము కొయ్యాలి, చూడాలి, అప్పుడు అర్థమవుతుందండి. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు అర్థమైందో తెలుసా? పందులు పొట్టు తినే దగ్గరికి వెళ్ళినప్పటికి అర్థమైంది. అప్పుడు ఆ పండు తాను కోసి తిన్న పండు యొక్క రుచి సారమేమిటో ఎప్పుడు అర్థమైందంటే పందులు పొట్టు తిందామనుకున్నప్పుడు అర్థమైందండి. అప్పుడు అర్థమైంది. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నాటి నుంచి నేటి వరకు కూర్చున్న మనము, చెబుతున్న మేము అదే పండు కోసాం. మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, వినలే. కోసాము, తిన్నాము, దాని ప్రభావం ఎలా ఉంటుందో రుచి చూసాము. దాని బాధ ఏమిటో తర్వాత తెలుస్తుంది. వ్యభిచరించవద్దన్న మాట మనం వింటున్నాం. కానీ ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు కూడా ఇందులోనే పడిపోయి తమ జీవితాలను పాడు చేసుకుని చివరికి వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖాలకు గుడ్డ కప్పుకుని, పోలీసోడి దగ్గర చూసారు ఎప్పుడన్నా? ముఖాన్ని అప్పుడు చూపించరు. ఎందుకంటే తెరవబడిన కన్నులు మనకు చూపించరు. ఆ పాప వరకు చేసినంత వరకు చాప కింద నీటిలా ఎంతో ఎవరో చూడలేదు అనుకున్నాడు. ఆ ఫలము తిన్న నీకు ఒక రోజు తెలివి రాబోతుంది. ఒక రోజు నీ కన్నులు వెలిగింపబడతాయి. ఆ రోజు నువ్వు బహిర్గతమైన తర్వాత నువ్వు పడే వేదన. ఆ పండు కోసావయ్యా, కోడిని కోయట. ఏం కోసేందుకే? కోడిని కాదు, కోడి రోజు తింటున్నాం. ఏ పండు కోసం? ప్రతి తరము కోసిన ఈ పండు, మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని కోసం. ఈ ఫలము కోసమే పరిగెత్తుతున్నాం. ఈ తర్వాత ఇది జరిగిన తర్వాత వీళ్ళ కుమారుడు వచ్చాడు. 4వ అధ్యాయం దేవుడు చెప్తున్నాడు ఏమని? 6వ వచనంలో, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఇష్టం కలుగుతుందయ్యా పాపానికే. ఆ పండు కోయొద్దు. ఇదిగో మీ నాన్న కోసాడు, మీ అమ్మ కోసింది, కోసి ఇద్దరు కలిసి దిగంబరులు అని తెలుసుకుని ఇదిగో ఏ పని చేయకుండా ఉన్న పండులన్నీ తిని ఏమో తెలియని ఒక మహిమ స్వరూపంతో, మహిమ దేహాలతో, నిత్యము దేవుని స్వరముతో చక్కని స్థితి, చక్కని కుటుంబపు స్థితి నుండి గెంటి వేయబడిన తర్వాత నేల శపించబడింది. నువ్వు దున్నాలి, దుక్కాలి. ఇప్పుడు తెలుస్తుందండి, దున్నుతున్నప్పుడు, దుక్కుతున్నప్పుడు ఆదాము మనసులో ఏంటో తెలుసా? ఎంత తప్పు చేశామవ్వా, ఆ పొండెందుకు కోసావే? ఆవిడేమంటది ఇప్పుడు? నీకు ఇష్టం లేకుండా తినేసావా? అది కాదే, నువ్వు ఎందుకు కోసావని అడుగుతున్నాడు. నువ్వు తిన్నావు కదా. మన ఆడవారు ఎలా ఉంటారమ్మా? అది కాదే, నువ్వు కోసావు కదా అంటే నువ్వు తినలేదా? ఇద్దరి మధ్యన పచ్చగడ్డ వేసినట్టు అయిపోయింది. పోలే, ఇచ్చారులే, దేవుడు కుమారుని ఇచ్చారు, ఇంకో కుమారుని ఇచ్చాడు అనుకుంటే ఈలోగా ఈడును పట్టేసింది. ఈయన్ని కోయమంది, నువ్వు కోయి ఇప్పుడు ఫలం. ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలాన్ని నువ్వు కోయాలి. సరే కోస్తానయ్యా అన్నారు. కయ్యను గారు ఏమన్నారు?
ఎందుకు నువ్వు అలా ఉండిపోతావు? అప్పటికి దేవుడు అంటున్నాడు, నీ వాకిట పాపము పొంచి ఉండును, నువ్వు నీ ఎడల దానికి వాంచగలుగును, నువ్వు దాన్ని ఏలుతో జాగ్రత్త. అంటే జాగ్రత్తలే. క్రైస్తవ్యం అంటే జాగ్రత్త, పోలీసు వారంటే జాగ్రత్త. హెచ్చరికలు వేస్తారు తుఫాన్లో వచ్చినప్పుడు. ప్రభుత్వం చేసే పనులు కొందరు నెగ్లెక్ట్ చేయరు, అయినా కానీ పడవేసుకుని సముద్రంలో చేపలు తెచ్చేయాలి. తుఫాను గంటకు 170 కిలోమీటర్ల వేగం, 200 కిలోమీటర్ల వేగం ఉన్నా సరే చేపలకి వెళ్ళిపోవాలి. ఆ హెచ్చరికను 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక అయినా దాటి వెళ్ళిపోయి అలా తాకిడికి సముద్రంలో కలిసిపోయిన వారిని మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, హెచ్చరిక ఎప్పుడైతే వినలేదో ఆ పండు కోయడానికి కయను వెళ్ళిపోయాడు. 8వ వచనం, కయను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారి పొలంలో ఉన్నప్పుడు మాట్లాడడం మొదలెట్టాడు. అందులోనే కయను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. ఇప్పుడు ఇతడు పంట పండిస్తాడు, ఆ పంట సరిగ్గా పండదు. చాలా శ్రమ పడ్డాడు, మంచి నేల దున్నాడు, కయ్యను పంట వేశాడు. కానీ పంట రావలసినంత మోతాదులో రాకపోతే అప్పుడు గుండెల్లో కలుగుతున్న దుఃఖం ఏంటో తెలుసా? ఇదిగో చేతులారా నా రక్త సంబంధిని నేను చంపుకున్నాను. కోసేంత వరకు కొయ్యి 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 అని నీ హృదయాన్ని మాటలతో ప్రేరేపిస్తుంది. ఒక్కసారి కోసేసాక ఆడి సైడ్ అయిపోతాడు. ఇంట్లో జరిగే గొడవలన్నిటికీ ఎవరండి? ఈడే. కొట్టు తిట్టు ప్రేరేపించి రెచ్చగొట్టు వదిలేసి ఆడు సైడ్ అయిపోతాడు. అప్పుడు పిలగా పట్టుకుని భార్య భర్త కొట్టుకుంటారు, కుటుంబాలు కొట్టుకుంటాయి. జరిగింది ఇదే. ఇంకో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము. ఈ ఫలాల గురించినటువంటి ముందుగానే మోషే గారు ఎరిగి ఈ ఇజ్రాయేలీలందరూ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు కోస్తారని తెలిసి 28వ వచనం, 31:28, నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులు నా యొద్దకు పోగు చేయుడి, ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలు వారి వినికిడిలో చెప్పేదను. యాలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదరనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తి యొగునని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైనదా అని చేయుదురు. పాస్ట్ అని చెప్తున్నాడు. మీరు అదే పండుగ వస్తారు. ఇంతకు ముందు జరిగిన సందర్భాలు చూశారు. ఇజ్రాయేలులు ఇదిగో ఐగుప్తు దేశంలో నుండి ఇక్కడ రావడానికి వారు మార్గ మధ్యలో చేసినటువంటి పాపక్రియలన్నీ గ్రంథస్థం చేసి చెప్పినా సరే మీరు అదే పండుగ వస్తారు. ఆ మంచి చెడ్డలో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మీరు కోస్తారు. కోసిన తర్వాత ఆ యెరూషలేమును స్వతంత్రించుకున్న తర్వాత ఆ సరంబి వేసిన గృహాలలో ఉండి దేవుణ్ణి మర్చిపోయి ఆ పండు కోసి తిన్న తర్వాత నెబుకద్నెజరు రాజుని తెచ్చి ప్రతి ఒక్కరిని చితక్కొట్టి మరలా అక్కడ తీసుకుపోయాడు, బబులోను సామ్రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. అయితే అక్కడ కొంతమంది ఉండిపోయారండి. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎంత విచిత్రంగా ఉంటారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం. వీళ్ళు ఎంత చక్కగా ఫలాలు కోస్తారో చూడండి. ఫలం ఎలా కోస్తారో మంచి భలే ఉంటుందో చూద్దాం. అంతలో 42 మొదటి వచనం, అంతలో సేనాధిపతులందరూ కారేహు కుమారుడైన యోహనానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఎలాగూ మనవి చేస్తున్నారు. ప్రజలు వచ్చారా? ఇర్మియా వచ్చాడా? ప్రజలే వెళ్ళారు. మిగిలిపోయిన శాసనం, యెరూషలేములో ఉండిపోయిన శాసనం అంతా ఇర్మియా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమని అడుగుతున్నారు తెలుసా? మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయవయ్యా. బతిమలాడుతున్నారా లేదండి? మీకు అనిపించిందా లేదా? అక్కడ కాంటెక్స్ట్ అర్థమైందా? గోజాడుతున్నారు. మేము నడవవలసిన మార్గమును, మేము చేయవలసిన కార్యమును
మీ దేవుడగు యెహోవా తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన యిర్మీయా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుతున్నాను. మీ మాటను బట్టి మన దేవుడైన యెహోవాకు నేను ప్రార్థించుతును. ఏమి మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవించినదంతయో మీకు తెలుపుతాను. దేవుడు ఏం చెప్తే అదేం మరుగు చేయక దాయిక మీకు చెబుతాను అన్నాడు. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లా అన్నారు, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాటలను బట్టి మారు మాట. ఈ మాట అండర్లైన్ చేసుకోండి అందరం. ఏ మాట లేకుండా అమ్మా మనందరం ఎలా, మీరు ఏం చెప్తేనే అదే అండి అయ్యారు, మీరు ఏం చెప్తే అదే అండి. ఎంత వినయం అండి, బుర్రలా పెట్టేసి అయ్యారు మీరు ఏం చెప్తే అదే. అయ్యి బాబు, మారు మాట లేకుండా మేము జరిగించిన ఎడల, మారు మాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. వీళ్ళకి వెళ్ళే చెప్పేసుకుంటున్నారు, మేము ఖచ్చితంగా పాటించేస్తామని. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలైనా గాని, మళ్ళా అండర్లైన్ చేసుకోండి, మేలైనా గాని కీడైనా గాని మేము ఆయన వద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులం. అబ్బా అమ్మయ్యా, ప్రవక్త చెప్పే మాట వింటారనమాట వీళ్ళందరూ. అమ్మ వింటారు కదా. ఇప్పుడు 43వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం, ఎంత బాగుంటుందో చూద్దాం. అతడు ప్రజలందరికీ ప్రకటింపవల్లని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా, హోషే కుమారుడైన అజర్యాయును కారేహు కుమారుడైన యోహనానును గర్విష్ఠులందరూ, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, గర్విష్ఠులు ఎవరట వీళ్ళందరూ? వింటాం అంత ఇక్కడ ఉన్నంతసేపు, చర్చిలో ఉన్నంతసేపు అబ్బబ్బబ్బా ప్రసంగాలకి మాలాటోళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కొన్ని ప్రసంగాలు చేస్తారు. అయ్యి బాబో విరోచితమైన ప్రసంగాలు చేస్తుంటే ప్రజలు కదిలిపోతారు అనుకుంటాం. వాళ్ళ జీవితాలు చూసామనుకోండి ఎంత కంపు కొడతాయో. మన తరంలోనే చూస్తున్నాం అలాంటి. మనం అనుకుంటాం దూరపు కొండలు ఎలా ఉంటాయట, నునుపుగా ఉంటాయట. పాపం టీవీలో చూసే వాళ్ళందరూ అయ్యి బాబోయ్ ఆయన అలాగా ఇలా చెప్పేస్తాడు అలా చెప్పేస్తాడు, కంపు కొట్టే జీవితాలండి. ఇదిగో వీళ్ళందరూ వెళ్ళి నువ్వేం అడుగుతావో, నీ దేవుడు ఏం చెప్తాడో దానికి మేము మారు మాట లేకుండా కట్టుబడిపోతాం. అది మేలైనా కీడైనా ఉంటాం. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, గర్విష్ఠులు అందరూ వచ్చారట యిర్మీయాతో. ఇట్లనేది దేవుడు ఏం చెప్పాడో చెప్తుంటే వీళ్ళు ఏమన్నారమ్మా, చూసారా పండు ఎంత చక్కగా కోస్తున్నారు, పండు ఎంత బాగా కోస్తున్నారు. ఎన్ని మాటలు ఇచ్చినా, ఎన్ని తరాలు దాటినా అదే ఏదేనుతో ఉన్న పాఠాలు మనిషి మరిచిపోలేదు. అదే అనుభవాలు ప్రతి తరంలో రిపీట్ అవుతూ ఉన్నాయి. అదే పాపపు రుచి చూడాలి, చూసిన తర్వాత దాని బాధ ఏమిటో అప్పుడు తెలుస్తుందండి, బాధ యొక్క ఫలం ఏమిటో. తరతరాలలో జరుగుతున్న వాస్తవ సత్యాలు దేవుని పెట్టారు. అదే ఏదేనుతో, ఆ మూల పరిస్థితులతో మానవ జీవితాలు నేటికి ముడిపడిపోయి అవిధేయత మనుషులలో ఏలుబడి చేస్తూ ఉంది. అప్పుడు ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని అంటే వీళ్ళ బాధ ఏంటంటే, ఇదిగో బబులోను రాజు వచ్చాడు, కొంతమందిని తీసుకెళ్ళిపోయాడు, 3 దండయాత్రలు చేశాడు, సగం ఎత్తుకెళ్ళిపోయాడు, సగం మందిని చంపేశాడు, ఇక్కడ మేము ఉన్నామంటే బతకనివ్వడు, ఆ నెబూజరదాసు వస్తాడు మమ్మల్ని చంపేస్తాడు, మేము ఐగుప్తుకు పారిపోతాం అన్నారు. దేవుడు అన్నాడు ఐగుప్తుకి వెళ్ళడానికి ఇష్టం లేదు, వాళ్ళు అక్కడే ఉండాలి, నేను వాళ్ళని పోషిస్తానని చెప్పాడు. ఇప్పుడు యిర్మీయా ఏమంటున్నాడో చూడండి, ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకే మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మేము వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు వెళ్ళొద్దంటావేంటి? దేవుడేం పంపలేదు మమ్మల్ని, నిన్నేం పంపలేదు. ఇందాకేమన్నారు, మారు మాట మాట్లాడరట. ప్రవక్త గారు ఏం చెప్తే అబ్బా ఎంత ఎంత బాగా కోస్తున్నారండి ఫలాలని. ఈ తరం అంతే, మన పిల్లలు అంతే, మనము అంతే. ఇవన్నీ రుచి చూసిన తర్వాత తమ్ముడు ఇందాక మావిడ లోలో చెప్పాడు, చీకటిలో నుంచి ఎక్కడికి వచ్చామట, వెలుగులోకి వచ్చాం. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నవారమేనా? ఎస్ ఉన్నవారమే. అదే పండు తిన్నవారమే, కోసిన వారమే. కోసిన తర్వాత రుచి చూసిన తర్వాత దాని సారం ఏమిటో అనుభవించిన తర్వాత అమ్మయ్యా వద్దురా బాబు, ఈ బాయిదారి బాధలొద్దు, పాప ప్రక్షాళన మనకు దొరకాలి, చచ్చిపోయిన తర్వాత ఆత్మకు శాంతి కావాలి, ఆత్మకు నెమ్మది కావాలి అంటే యేసు మాత్రమే దిక్కు అని. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నామో తెలుసా? జీవవృక్ష ఫలము దగ్గరికి వస్తున్నాం.
అందరూ ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని కోసి తిని ఆ తర్వాత బాధ ఏంటో అర్థమైన తర్వాత ఇప్పుడు జీవవృక్ష ఫలం ఎక్కడుందా అని పరిగెట్టి వచ్చిన వారిలో మీరున్నారు, నేనున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం. ఐగుప్తులో కాపురమున్నట్టుగా మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకే మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు, మమ్మను చంపుటకు, బబులోనుకు చెరపట్టుకుని పోవుటకును, కల్దీల చేతికి మమ్మల్ని అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధంగా రేపుకొచ్చున్నాడు. ఎందుకంటే బారూకు పేరు ఎందుకంటే ఇర్మియా గారు ఏది చెప్తే అది బారూకు గారు రాయాలి, ఆయన అసిస్టెంట్ ఈయన. కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనాధిపతులందరూ ప్రజలందరూ యోధ దేశంలో కాపురం ఉండవలనన్న యెహోవా మాట వినకపోయిరి. కొయ్యాలి. ఆయన కోసాడట, కోడిని కొయ్యి అన్నాడు. మీరేం కోస్తున్నారు అమ్మా? ఏం కోస్తున్నారు? విశ్వాసులమే. కానీ అప్పుడప్పుడు మనం మంచి చెడ్ల ఫలాలన్నీ కొనేసి తినేసి పూర్తులు చేసుకుంటాం, అంతేనమ్మా? ఇదివరకోసారి చెప్పాను, జానీ అనేవాడిని వాళ్ళ డాడీ పిలిచాడట. ఏమన్నాడమ్మా? జానీ అని పిలిచాడట. ఎస్ పాప అన్నాడట. మరే నువ్వేమన్నా షుగర్ తింటున్నావా, వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావురా అని అడిగితే ఏమన్నాడమ్మా? నో పప్ప. ఎందుకైనా మంచిది ఒకసారి నోరు తెరవరా అన్నాడట. మనం కూడా అలాంటి వాళ్ళమమ్మా, సంఘంలోనూ ఉంటాం, ఇక్కడ ఒక కోలాడతాం, బయట ఒక కోలాడతాం. అది ఉండాలి, ఇది ఉండాలి. పెళ్ళిళ్ళు వచ్చినాయంటే పాస్టర్ ఎడితే ఒప్పుకుంటారు. జయప్రకాష్ గారు ఓ డేట్ ఎత్తాను పెట్టుకోండి అన్నారనుకోండి, సార్ ఆల్రెడీ మా వాళ్ళు నిర్ణయించేశారు సార్. ఎలా నిర్ణయించేశారు? ఇంకో చోటకి వెళ్ళి రాయించేశారు. ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు. ఆ పండు తింటూనే ఉన్నారు. ఇదిగో యెహోవా మాట వినకపోయిరి. మరియు కార్య కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారే యోధా దేశంలో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశం నుండి తిరిగి వచ్చిన యూదుల శాసమును అనగా రాజ దేహ సంరక్షకులకు అధిపతి నెబూజరదాను షాపాను కుమారుడైన అహికాము కుమారుడు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెను, ప్రవక్త ఇర్మియాను నేరియా కుమారుడు బారూకును తోడుకుని పోయారు. బంధించేశారు ప్రవక్త. ఆఖరికి వాళ్ళందరినీ 11వ వచనం, అతడు వచ్చి తెగులుకు నిర్ణయించిన వారిని, తెగులుకును చెరకు నిర్ణయమైన వారు, కొందరేమో తెగులుకు, కొందరేమో చెరకు, కొందరేమో ఖడ్గానికి నిర్ణయం అయిపోయిందట. నిర్ణయింపబడిన వారము దేవుని మాట వినక అదే అవిధేయ స్థితిలో అదే మంచి చెడ్డల ఫలం తింటూ నీ కాలాన్ని గడుపుతూ ఉంటే ఆఖరికి ఆయన చేయబోయేది ఏంటో తెలుసా? తెగులుకైనా అప్పగిస్తాడు, ఖడ్గానికైనా అప్పగిస్తాడు, లేదా చెరకైనా అప్పగిస్తాడట. దేవుని బిడ్డారా, అదే ఫలాన్ని ఆ తరము కోసింది. ఇప్పుడు మాత్రం తక్కువేటండి. తిమోతికి రాస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. అనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియములు, క్రూరులు, సజ్జన దేశం. ఎన్ని డిగ్రీస్ అండి బాబు. సమాజం ఎలా ఉంది ఇప్పుడు? సమాజం ఎలాగుంది అంటే ఎన్ని ఫలాలు తినేస్తే ఇంత స్టేజ్కి వెళ్ళిపోయారు చెప్పండి. మీరు అంటారు ఎక్కడ ఉందండి ఫలము? ఏదైనా తోట లేదు, దాని సరిహద్దులు లేవు, దాని ఆనవాళ్ళు లేవు, అందులో ఉన్న వృక్షాలు ఏంటో తెలియవు. కానీ ప్రతి తరము అదే అవిధేయత అనే ఫలాన్ని కోస్తుంది. ప్రతి తరము అవిధేయత అనే ఫలాన్ని కోసి అనుభవించి రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఆ బాధలలో ఉంటాడు. ఆ బాధలలో ఉన్నప్పుడు దేవుని మాటలు మెల్లగా చెవులకు పడ్డ తర్వాత ఇప్పుడు జీవవృక్ష ఫలము కావాలి. ఆ జీవవృక్ష ఫలం ఎవరో తెలుసా? చెప్పండి, మీరు పూర్తి చేయండి, గట్టిగా చెప్పండి అందరూ.
ఆ జీవవృక్ష ఫలం ఎవరు చెప్పండి? ఇప్పుడు నీకు ఆ జీవవృక్ష ఫలం కావాలా వద్దా? కావాలని వచ్చావు. మళ్ళా మంచి చెడ్డల ఫలానికి వస్తావా? జీవవృక్ష ఫలం కోసం ఎదురు చూస్తావా నువ్వు? చెప్పండి. యేసు ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం, నేనే మార్గము, నేనే సత్యము. ఆ జీవం ఎవరు? ఆ జీవం ఎవరు? అమ్మా, ఇప్పుడు కోసి అనుభవించిన ఫలాలు వదిలేసి జీవాహారమైన జీవమైన యేసు జీవ వృక్ష ఫలముగా నీకు కనబడుతున్నాడు. ఈ రాత్రి నీకు దేవుడు అర్థమైతే ఆ అవిధేయతనే ఫలమును ఉండి విడుదల పొంది ఇదిగో కొత్తదైనటువంటి జీవవృక్ష ఫలం కొరకు నేను ఆహ్వానిస్తున్నాడు ఈ రాత్రి. యేసు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు, అయ్యా కోయొద్దయ్యా, ఆ అవిధేయ ఫలం కోయొద్దయ్యా. జీవవృక్ష ఫలం, జీవమునిచ్చే ఫలం ఒకటి నా చేతిలో ఉంది. నేనే జీవాహారముగా బలైపోయాను. నేను జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని చెబుతున్నాడు ఆయన. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. 5:12. దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడు. చెప్పాలి మీరు అందరూ. మీరు జీవము గలవారు, మీరు జీవము గలవారు. మరలా జీవ వృక్ష ఫలము దగ్గరకు వచ్చిన వారు మీరు జీవవృక్ష ఫలము దగ్గరకు వచ్చిన వారు మీరు జీవవృక్ష ఫలమును తిన్నవారు మీరు. జీవవృక్ష ఫలం మీ జీవితంలో నూతనమైన కార్యాలు చేసింది, నూతనమైన మనస్సునిచ్చింది. విచిత్రం ఏమిటో తెలుసా? ఆ జీవము ఈ లోకమందు కాదండి. ఈ జీవము భద్రము చేయబడి, క్రీస్తునందు ఈ జీవము నీకు భద్రము చేయబడి శాశ్వత కాలం ఉండబోయే నిత్య జీవానికి నడిపించే జీవాహారాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు మరలా మన అందరం ఎక్కడికి రావాలి? అదే జీవవృక్ష ఫలం దగ్గరికి రావాలి. ఇదిగో సమాజంలో చెడిపోయిన వారు తమ తప్పులు తెలుసుకోవాలి, తమ పాప ఫలాన్ని ఒప్పుకొని ఇదిగో జీవవృక్ష ఫలము, జీవార్థమైన ఫలమును కోయడానికి, జీవార్థమైన ఆజ్ఞల దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధపడాలి సంగమా. సమయం ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితులు మారిపోతున్నాయి. మానవ సమాజం ఎటువైపు పోతుందో తెలియదు. ప్రపంచ దేశాల మధ్య సమాధానం లేదు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో ప్రపంచ దేశాలు ఏకమై 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యేసు రాకడ దగ్గరలో ఉంది మిత్రమా. యేసు రాకడ అతి త్వరలో జరగబోతుంది. ప్రియా దేవుని సంగమా, నువ్వు చేపట్టిన ఆ జీవ ఫలమును కడవరకు తిను. ఎలా తింటారు? రోజుని తింటున్నారమ్మా? పొద్దుట ఎవరో కానీ చెప్పారు తమ్ముడు, ఇందాక సాలింరాజు, తిన్నారా? సరిగా తిన్నారా? వాక్యం వినరు. ఇంత ప్రయాసంతో ఈ ప్రాంతాలన్నీ అలిసిపోయేలాగా స్వరం సంత వీధుల్లో కేక వేయబడ్డది. ఎందరో కష్టం అది. ఆ కష్టం ఇదిగో ఈ రూపంలో కనబడతా ఉంది. వెళ్ళింది కేక. ఆ కేకను పట్టించుకోరు. ఆ జీవాహారాన్ని మీరు కలిగి ఉన్నారు. ఆ జీవాహారమే, ఆ వృక్ష ఫలమే మీ జీవితంలో రాబోయే ఉన్నతమైన లోకములో గొప్పవారిగా చూపించబోతుంది. అట్టి భాగ్యం మీరు, మీ పిల్లలు ప్రభు రాకడ వరకు జీవ వృక్ష ఫలమైన బైబుల్ను తింటూ. ఏమి లేదండి, సీక్రెట్ చెప్పన. పరలోకం కావాలంటే భక్తి కలిగి ఉండండి, ప్రార్థన కలిగి ఉండండి, బైబిల్ రోజు చదవండి, దేవుడు అంటే లోబడి ఉండండి, ఇతరుల పట్ల సాధ్యమైనంత వరకు సఖ్యత కలిగి ఉండండి. ఇంతకు మించింది ఏమీ లేదు. నీకు పరలోకం గ్యారంటీ. జీవవృక్ష ఫలం నీ కోసం దాచి ఉంచాడు. అది భూమి మీదకి వచ్చింది, నువ్వు తింటున్నావు. అది శాశ్వతంగా భద్రమ చేయబడి నిత్య జీవ మార్గములో మేము మా ఫెలోషిప్లో ఉన్న వారందరూ ఏదో ఒక రోజు ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలన్న మా పోరాటం వెనక అనేక మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు కష్టం, ఎంతో మంది దీని కొరకు నిద్ర లేకుండా గడిపి మీకు ఎంత చక్కటి వసతులు ఇస్తే ఏమండి, మాటలు వినలేకపోతే మీ అంత మూర్ఖులనే పదం వాడచ్చో కాదు, తప్పేమో క్షమించండి. మీ అంత జ్ఞానం లేని వారు అనుకోవాలా? మీ ఇష్టం, మీరు ఏమనుకుంటారో అప్లై చేసుకోండి.
రేపటి దినానికి మీతో పాటు కొంతమందిని తీసుకురండి. మా సంఘాలకి వచ్చేది, మేము ఎక్కడెక్కడ వారము, మా సంఘాల్లో గోలిసేసి మేము కట్టుకోం. మీరు మాటలు వినాలి, బలపడాలి. ఈ పండగ వాతావరణంలో పొద్దు నుంచి ఆఫర్లు కూడా పెట్టారు మా వాళ్ళందరూ. ఆఫర్లు చెప్పి అండి, ఆఫర్లో పడిపోకుండా మినీ పరలోకం ఇది. 4 రోజులు మినీ పరలోకం. మాకు ఎంత ఆనందంగా ఉందో తెలిసి నేను రాత్రి వచ్చేసాం. చాలా ఆనందంగా ఉన్నాం మేము. సంవత్సరం అంతా టెన్షన్స్, సువార్త టెన్షన్స్. ఈరోజు మా పరలోకంలో ఉన్న ఫీలింగ్, మా తమ్ముళ్ళు మా అన్నల మధ్య ఎంతో ప్రేమగా కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మమ్మలను, మా ఫెలోషిప్ను మీరు ప్రేమించి మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యాలు చేస్తాం. మా కొరకు, మా ఫెలోషిప్ కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థన చేయమని, సాధ్యమైతే సహకారం అంటే ధనం ఒకటే కాదు, ఇలా వచ్చి 4 మాటలు విని మీరు బలపడితే చాలని, మీరు మీ కుటుంబాలు 2026లో దేవుని చిత్తానుసారమైన స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయగలిగిన తండ్రి, ఇంతవరకు నాయన మీరు నాకు ఇచ్చిన అవకాశంలో కొద్దిపాటి మాటలు అనాదిగా నాయన మానవ మనోగతం ఏమిటో, మానవ మూలాలేమిటో, ఆ ఏదేను నుండి జరుగుతున్న కార్యాలను వివరించాం. విన్న మాటల హృదయాలలో ఇదిగోనైనా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని నేటికి కోయకుండా జీవాహారమైన ప్రభువు వెంబడించి వాక్యం విని, వాక్యం చదివి, ధ్యానిస్తూ మీరున్న లోకానికి వెళ్ళడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఏ ఒక్కరూ పోగొట్టుకోకూడదని ఆయన ప్రేమతో ఈ మాటలు కోరుకుంటూ మీరు బలపరిచి అందరినీ స్థిరపరిచి రేపు ఎల్లుండి అవతల జరగబోయే క్రమమంతా మీ నామ మహిమార్థముగా మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. God bless you.